ఈ శనివారము అంటే 24వ తారీఖు ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ నాంపల్లి స్టేషన్ రోడ్లో జరిగింది. సో దాంట్లో ఒక ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్లార్లో అంతా కూడా వేల కొద్దీ ఫర్నిచర్ని స్టోర్ చేసి, ఇదంతా కూడా బయట నుంచి వచ్చినటువంటి ఫర్నిచరు, ఆ ఫర్నిచర్ని అంతా కూడా వేల కొద్దీ కుర్చీలు ఇతర సామాగ్రి అంతా కూడా సెల్లార్స్లో వాళ్ళంతా డంప్ చేసి అక్కడ ఎవరైతే గనక దాంట్లో రెసిడెంట్గా అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాంట్లో కొంతమంది అక్కడ ఎవరైతే నివాసంగా ఉండేవాళ్ళు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగటం, ఆ ఫైర్ యాక్సిడెంట్ తోటి మొత్తం వాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా ఈ ఎవరైతే లోపల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 5గురు చనిపోవటం కూడా మనం చూసాం. సో ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. సో దీంట్లో ఎందుకంటే వీళ్ళు అక్కడ ఆ బిల్డింగ్ ఎవరైతే ఉన్నదో ఆ ఓనర్ అతను మొత్తం పూర్తిగా అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్కి వైలేట్ చేస్తూ అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే వెంటనే అది మనకి మంటలు వ్యాప్తి చేయడానికి కూడా మెటీరియల్ అంతా కూడా అక్కడ డంప్ చేయటం, అక్కడ ఈ కుర్చీలో అవన్నీ దాంట్లో ఉండేటువంటి ఆ ఫోమ్ స్పాంజ్ ఏదైతే ఉంటుందో అది అంటుకోవటంతో ఆ ఫైర్ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టతరమైంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు, హైడ్రా ఇట్లా ఎంతమంది అందరూ, రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ట్రై చేశారు కానీ బట్ దాంట్లో మనం దురదృష్టవశాత్తు 5గురు చనిపోవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అండ్ అట్లానే జిహెచ్ఎంసీ అండ్ ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా ఇట్లా అందరూ కూడా ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంటు అందరం కూడా దీంట్లో ఈ ఇన్సిడెంట్ దీని మీద మేము వెంటనే ఈ ఆడిట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఫీల్డ్ చెక్స్ చేస్తూ ఎవరైతే గనక ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగా పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ డంప్ చేస్తున్నారో, డంప్ చేసి దాని ద్వారా రేపు ఏంటంటే ఎండేంజరింగ్ ఇది హ్యూమన్ లైఫ్స్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ, ఇటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం. చాలా ఫైర్ యాక్సిడెంట్స్లో కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్గా ఎక్కడో చోట చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వటం, అది ఆ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత అక్కడ డంప్ చేసినటువంటి సెల్లార్స్లో కానీ ఆ బిల్డింగ్లో ఏదైతే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉందో